హలో అండి, అందరికీ నమస్కారం. హాయ్ సింత. హాయ్. చూసారండి మా ఆవిడ వంటింట్లో ఎంత కష్టపడుతుందో కదా. సో మరి మా ఆవిడ కష్టాన్ని కొంచెమైనా నేను తీర్చాలి కదా, కొంచెమైనా హెల్ప్ చేయాలి కదా మరి. సో తన కోసం మీరిప్పుడు ఈ ఎగ్ పిన్ సహాయంతో ఎగ్‌కి చిన్న రంధ్రం పెట్టాలండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి ఎగ్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. అలాగే పీల్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. సో, అందుకే ఈ ఎగ్ పిన్ అనేది ఇవ్వడం వస్తుందన్నమాట అండి. అలాగే ఇక్కడ మీకు ఎగ్ బాయిలింగ్ టైమ్ గైడ్ కూడా ఉందండి. సాఫ్ట్, మీడియం, హార్డ్‌గా. సో, మీరు ఎలా తినాలనుకున్నారో దానికి తగ్గట్టుగా వాటర్ ఎలా వేసుకోవాలి, అలాగే టైం కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేసుంది. ఒక్కసారి పరిశీలించండి. చూసారా?
ఇందులో ఒక ఎగ్‌ని మీకు కట్ చేసి చూపిస్తాను చూసేయండి. ఎంత పర్ఫెక్ట్‌గా ఉడుకుతున్నాయంటే మనకి చాలా టైం సేవ్ అవుతుందండి. స్టవ్ మీద పెట్టి 4, 5 సార్లు వెళ్ళి చూసుకొని ఇదంతా చేసే బదులు చక్కగా ఉడికిపోతున్నాయన్నమాట. చూసారా? మరిప్పుడు ఎగ్ పౌచ్ ఎలా చేసుకోవాలో చూద్దామా? రండి. ముందుగా నేను పోచ్ బౌల్‌లో ఆయిల్ అయితే అప్లై చేసుకున్నానండి. దాని తర్వాత ఆమ్లెట్ కోసం ఇలా 2 ఎగ్గుల్ని శుభ్రంగా కలుపుకొని ఈ 2 ట్రేలో వేశాను. మిగిలిన 2 ట్రేలలో కూడా నేను ఎగ్స్‌ని వేస్తాను. కానీ ఇలా ఆమ్లెట్‌లా కలుపుకోకుండా పూర్తిగా ఎగ్గుని కొట్టి వేస్తున్నాను చూసేయండి. దాని మీద నేను కారాన్ని, ఉప్పుని వేశానన్నమాట. ఈ విధంగా కూడా మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కానీ ఒక కేక్ లాగా హ్యాపీగా ఇష్టపడుతూ పిల్లలు తినడానికి ఇది చక్కగా భలేగా ఉపయోగపడుతుందండి. కట్ చేసి చూపిస్తాను చూద్దాం రండి. చాలా సింపుల్‌గా వచ్చేస్తాయండి. ఇదిగోండి మనం చూసారా ఆయిల్ అప్లై చేశాం కాబట్టే. వావ్! ఎంత బాగున్నాయి కదండీ! పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారనమాట. ఆయిల్ చాలా తక్కువగా వేసుకొని ఈ విధంగా చేసుకుంటే. సో, మరి ఇప్పుడు ఇందులో మనం వెజిటబుల్స్‌ని కూడా ఉడకబెట్టుకోవచ్చండి. అవి కూడా మీకు చూపిస్తాను. అలాగే అదంతా కూడా చల్లబడిన తర్వాత అంటే కూల్ అయిన తర్వాత మీరు దీన్ని క్లీన్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మాన్యువల్ బుక్‌ని కూడా పరిశీలించొచ్చు. ఇది మీకు నచ్చితే మీరు తీసుకోవాలనుకుంటే ఒకసారి నా డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ప్రొడక్ట్ యొక్క లింక్ ఇచ్చానండి. మీరు క్లిక్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే వీడియో. థ్యాంక్ యూ.